దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి ఇమ్మీడియట్గా కొంత రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మన ఆయిలే ఒక మసాజ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది సార్ అక్కడ. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఉన్న శ్రీచక్ర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ మహేంద్ర గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చాలా వరకు కూడా చిన్న ఏజ్ లోనే మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి సార్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాలలో గుజ్జు అరిగిపోయిందని కార్టిలేజ్ సమస్య అని చెప్తా ఉంటారు. సో కొద్దిమందికి మోకాల చిప్పలు కూడా అరిగిపోయాయి అంటూ ఉంటారు. మోకాలలో గుజ్జును పెంచే విధంగా ఆ ఏజ్ ని బట్టి ఏమైనా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అండి? డెఫినెట్గా అండి, మీరు చెప్పినట్టు ఆయుర్వేదిక్లో చాలా ఉత్తమమైన చికిత్స ఉంది. కాకపోతే ముందు దానికి గల కారణాలు తెలుసుకొని దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందో చూసి ఆ రకమైన ట్రీట్మెంట్ పెడితే మాత్రం ఖచ్చితమైన రిజల్ట్స్ ఆయుర్వేదిక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు మొదలవుతాయి అనేది చూసుకుంటే ముందుగా ఏంటంటే మోకాళ్ళలో దాని స్ట్రక్చర్ చూస్తే మాత్రం లోపల గుజ్జు ఉండి అది నడవడానికి అనుకూలంగా ఎలాంటి నొప్పి లేకుండా ఈజీగా మూవబుల్ ఉంటుంది. ఎప్పుడైతే గుజ్జు అరుగుతుంటుందో అప్పటి నుంచి మోకాళ్ళ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో దీనికి గల కారణాలు ఏంటిది అనేది ముందు చూసుకుంటే ఏజ్ రిలేటెడ్ కానీ, డైట్ కానీ, లేదంటే వాళ్ళు చేసే వర్క్ కానీ, ఒబేసిటీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీటితో పాటు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్లాంటి కండిషన్స్ వల్ల ఏమవుతుంది అంటే మోకాళ్ళలో గుజ్జు నెమ్మదిగా తగ్గుతుంటుంది. కొందరు ఏం చేస్తుంటారంటే ఎక్కువసేపు నిలబడే వర్క్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా బాడీ ఒబేస్ ఉండి వాళ్ళ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రెండు కారణాలతో ఎక్కువ డీజనరేషన్ అవుతుంది. జనరల్గా మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో దాని ఎసెన్స్ అనేది బోన్ దాకా రీచ్ అయినప్పుడే బోన్ స్ట్రెంథనింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ముందుగా ఈ అరుగుదలకు కానీ దీంట్లో 4 రకాల స్టేజ్లు ఉంటాయండి. ముందుగా ఏంటంటే మొదటి స్టేజ్లో కొంచెం నొప్పి మాత్రమే తెలుస్తుంటుంది ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు. సో రెండో స్టేజ్లో ఏంటంటే నార్మల్గా మనం నడిచినా ఎట్లా చేసినా కొద్దిగా నొప్పి అనేది ఉంటుంటుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంటుంది. మూడో స్టేజ్కి వచ్చేసరికి మనము కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంటుంది. నార్మల్గా నొప్పితో పాటు కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు నొప్పి అనేది తెలుస్తుంటుంది. 4వ స్టేజ్కి వస్తే కాళ్ళు మడవలేము, మడిస్తే నొప్పి వస్తుంటుంది. సో ఈ రకమైన స్టేజ్కి వెళ్ళింది అంటే 4వ స్టేజ్ వరకు వెళ్ళిందంటే అది సర్జరీ ఇండికేషన్ అండి అది. సో అట్లాంటి కండిషన్లో ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా కొంతవరకు రిజల్ట్ మాత్రం పొందొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న పేషెంట్ మాత్రం ఏంటంటే ట్రామా వల్ల అంటే చిన్న ఇంజురీ వల్ల ఏంటంటే మోకాలికి గాయం అయింది. దీంట్లో టెండాన్ అనేది కొంతవరకు ఇబ్బంది అయింది, టియర్ అయింది కొద్దిగా టెండాన్. సో దానికి ఏంటంటే ఆయన నడుస్తున్నప్పుడు కాలు కొంచెం ముందుకు పడడం కానీ, సో ఎక్కువసేపు నిలబడేటప్పుడు నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇందాక మనం అనుకున్నప్పుడు దానికి గల కారణాలు చూసినప్పుడు ట్రామా కూడా ఒక కారణం. అలాంటి పేషెంట్కి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ పేరు, సో ఈ ట్రీట్మెంట్లో ముందు ఏంటంటే మనం 3 రకాల ట్రీట్మెంట్ పెడుతున్నాం సార్. మొదటిది ఏంటంటే కొంతవరకు ఆయిలేషన్ అంటే మసాజ్ చేస్తాము. దాని తర్వాత ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏంటంటే జానువస్తి. ఈ జానువస్తిలో ఏం చేస్తారంటే దీనికి మనం చూస్తూ మాట్లాడుకుందాం. జానువస్తి గురించి దగ్గర ఉన్న థెరపిస్టులు ఏంటంటే ట్రైన్డ్ థెరపిస్టులు ఉంటారు. మనం వాడే ఆయిల్ కూడా మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆయిల్ తీసుకుంటామో మనము మెడికేటెడ్ ఆయిల్ అంటే ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క ఆయిల్ తీసుకుంటున్నాము. సో ఎప్పుడైతే ఆయిల్ మనం మసాజ్ స్టార్ట్ చేస్తుంటామో ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎట్లాంటి ఆయిల్ తీసుకున్నారు ఇప్పుడు ఇతనికి? జనరల్గా ఏంటంటే వాతాహార ఆయిల్ తీసుకున్నామండి. అంటే వాతాహార ఆయిల్ ప్లస్ ఏంటంటే ఈయనకి టెండాన్ రిపేర్ ఉంది కాబట్టి మనము ధన్వంతరి తైల తీసుకున్నాము. ఓకే, దీంతో పాటు మురివెన్న తైల తీసుకున్నాం. మురివెన్న తైల ఇది ఏంటంటే కొంచెం ఇంజురీస్ నుంచి, టియర్స్ నుంచి చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుంది అండ్ స్ట్రెంథనింగ్ ఇస్తుంటుంది. సో ముందుగా అది జాయింట్ కాబట్టి దానికి సర్క్యులర్ మెథడ్లో మనము మసాజ్ చేస్తాం. ఏంటంటే అందరు జనరల్గా బాడీ మొత్తం ఎట్లా చేస్తారో అట్లా కాకుండా అదొక ఇంపార్టెంట్ ప్లేస్ మనకి. ఏంటంటే నీ జాయింట్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్. బాడీ వెయిట్ మొత్తం ఆల్మోస్ట్ నీ జాయింట్ పైనే ఉంటుంటుంది కాబట్టి దాని గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. సో ఎట్లయితే కేర్ తీసుకుంటుంటామో ముందు ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనకు పనిచేస్తుంది. అంటే పెయిన్ ఎప్పుడన్నా ఉన్నా కూడా తగ్గడం, ముందు స్టేజ్కి వెళ్ళకుండా కాపాడుకోగలుగుతాం. దీనివల్ల బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి? ఖచ్చితంగా సార్. బోన్ స్ట్రెంథింగ్తో పాటు జాయింట్స్ మధ్యలో లూబ్రికేషన్ అనేది పెరుగుతుంటుంది. ఏదైతే రాపిడి జరుగుతుంటుందో అది కొంతవరకు తగ్గుతుంటుంది. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి 14 days ట్రీట్మెంట్ ఉంటుంది దీంతో పాటు మందులు కూడా ఇస్తుంటాం కాబట్టి డెఫినెట్గా కాల్షియం సప్లిమెంట్ ఇవన్నీ ఆయుర్వేదిక్ మెథడ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇస్తుంటాం కాబట్టి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది సార్. మన దగ్గరికి రెగ్యులర్గా ఖచ్చితంగా ఏంటంటే నెలకొక నీ జాయింట్ పేషెంట్ల పర్సెంటేజ్ 30% ఉంటుంది మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ పెయిన్తో సఫర్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా
ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మా న్యూరో మస్కులర్ స్కెలిటల్ మాత్రం మా దగ్గర ఎక్కువ పేషెంట్లు వస్తుంటారు. ఓకే ఓకే, సక్సెస్ రేట్ కూడా వాళ్ళదే ఎక్కువ చూస్తూ ఎక్కువ ఉంది. మా సక్సెస్ రేట్ కూడా మా దగ్గర ఎక్కువ ఉంది సార్. అది నిసగరి మగ మొదటి ట్రీట్మెంట్లో మసాజ్ చేసిన తర్వాత చూర్ణ పౌడర్ మసాజ్ చేస్తాం. ఎందుకంటే లోపల ఉన్న వాపు కొంచెం తగ్గితేనే రిలీఫ్ అనేది వస్తుంది. మజిల్ స్ట్రెంథనింగ్ కోసం, మజిల్ సాగడానికి ఈ ట్రీట్మెంట్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ చేసుకుంటామో అది ఖచ్చితంగా వేడిగా ఉండేటట్టు చూసుకుంటాం. మనము 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే పేషెంట్ పైన పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి ఇమ్మీడియట్గా కొంత రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. డే 1 నుంచే దీంట్లో రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఒక మోకాళ్ళే నొప్పి ఉంటుంది సార్, ఒక కాళ్ళే నొప్పి ఉంటుంది. సో అప్పుడు ఒకటే సరిపోతా, 2 చేయించు? జనరల్గా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా ఒక కాలుకు చేయొచ్చు, కానీ నొప్పి ఒక కాలుకు ఉన్నప్పుడు రెండో కాలు మీద వాళ్ళు వెయిట్ వేసి నడవడం జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా, కాబట్టి రెండో కాలు కూడా ఎట్ ఏ టైం మనం 2 కాళ్ళకి ఇచ్చేస్తుంటాం ట్రీట్మెంట్. దానివల్ల ఏంటంటే ఏదైతే ఇన్ని రోజులు పడ్డ ఎఫెక్ట్ ఉందో దాన్ని కొంతవరకు మనం రిలీవ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా ఒక 15 to 20 మినిట్స్ ఉంటుంది నీ జాయింట్స్ పైన. మీరు చేయించుకోవాలంటే 14 days ఉంటుంది సార్ ఈ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ముందు మనం మసాజ్ మాత్రమే చేస్తాము, 2వ రోజు నుంచి చూర్ణపిండ కూడా చేస్తుంటాము. ఏదైతే పౌడర్ని మూటగట్టి చేసే ట్రీట్మెంట్ అది మెడికేటెడ్ పౌడర్ ఉంటుంది. దాని తర్వాత ఆయిల్ మసాజ్తో ఈ చూర్ణపిండతో పాటు జానువస్తి అనే ట్రీట్మెంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు? 3 days నుంచి ఎట్లా ఉంది రిలీఫ్? రిలీఫ్ ఉంది. ఫస్ట్ రోజు ఎట్లా ఉన్నది? ఫస్ట్ రోజు కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. 3 days ఏమైనది బ్రదర్ అసలు? కింద పడ్డాను. ఓకే, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పైన అంటే ఒక నమ్మకం వచ్చిందండి? నమ్మకం ఉంది. ఓకే ఓకే. ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు మనం దీంట్లో ముఖ్యమైన ట్రీట్మెంట్ జానువస్తి. ఆ ట్రీట్మెంట్ ఏంటిదో ఇప్పుడు చూద్దాము. సో ఆ ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే మనకు బ్రిడ్జ్ లాగా మోకాలు చుట్టూ కట్టేసుకొని, ఈ ఆయిల్ కూడా మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మోకాల్ని ఆయిల్లో ముంచుతున్నట్టు ఉంటుంది సార్ ఈ ట్రీట్మెంట్. ప్రతి ట్రీట్మెంట్ కూడా మనం డిఫరెంట్ ఆయిల్స్ వాడుతుంటాం పేషెంట్ కండిషన్ బట్టి. సో దీంట్లో ఏంటంటే మనకు మురివెన్న తైల అండ్ ధన్వంతరి తైల వాడుతున్నాం ప్రస్తుతానికి. సో ఇంకా స్ట్రెంథింగ్కి వచ్చేసరికి క్షీరబల, బలాశ్వగంధ స్టార్ట్ చేసుకుంటాం అండి. అంటే ఒక్కో కండిషన్లో ఒక్కొక్క ఆయిల్ మనం ప్రిఫర్ చేస్తాం. సో ఇట్లా ఎవరైనా జనరల్గా మా ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కనుక సఫర్ అవుతున్నట్టయితే మనం పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి. సో జనరల్గా ఎవరైనా రావాలనుకుంటే మన సుమన్ టీవీ ద్వారా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం, ఫ్రీగా ఎవాల్యుయేట్ చేసి మేము ట్రీట్మెంట్ ఏందనేది చెప్పగలుగుతాం. జనరల్గా ఎవరైనా సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ వచ్చేసి శ్రీచక్ర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, అత్తాపూర్, పిల్లర్ నెంబర్ 134. ఎవరైనా ఫోన్ ద్వారా మాట్లాడాలనుకుంటే, కాంటాక్ట్ చేయాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని రాండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9390055108. మన దగ్గర ట్రీట్మెంట్ కాస్ట్ వచ్చేసి బయట కంటే చాలా తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఒక ట్రస్ట్తో కలిసి పనిచేస్తున్నాం. సర్వహిత ఆరోగ్య సాధన ట్రస్ట్ అని ఒకటి ఉంది మనది. సో ఆ ట్రస్ట్తో కొలాబరేట్ అయ్యి మనం పనిచేస్తున్నాం కాబట్టి బయట కంటే చాలా వరకు తక్కువ ఉంటుంది సార్ మన దగ్గర ట్రీట్మెంట్. అండ్ మనం వాడే ఆయిల్స్ కూడా కేరళ ఆయిల్స్, అవి కూడా ఏంటంటే మంచి కంపెనీ వాడుతున్నాం కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళ లుక్ కూడా మొత్తం ఏదో కేరళలో ఉన్నట్టుగా ఉందండి, చాలా బాగుంది అంబియన్స్. సో జనరల్గా ఏంటంటే ఇది పెట్టుకున్నప్పుడు ఆయిల్ లీకేజ్ లేకుండా మనం చూసుకుంటాము. ఆయిల్ని మనం ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకుంటాం. కంటిన్యూగా మనం పోసే ప్రొసీజర్లో మొత్తం కూడా ఆయిల్ గోరువెచ్చగానే ఉంటుంటుంది. సో నెమ్మదిగా ఒక దారలాగా పైకెత్తి మనం పోయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే దానికి ఏంటంటే ఒక మసాజ్ లాగా మన ఆయిలే ఒక మసాజ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది సార్ అక్కడ. సో దాని ద్వారా ఏంటంటే కొంచెం వైబ్రేషన్ ద్వారా స్ట్రెంథనింగ్ అవుతుంటుంది. రెండు కాళ్ళకు కూడా మనం సఫిషియెంట్గా నింపుతుంటాము.
సో ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని మనం అది నింపుతుంటాము. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే మన సెంటర్లో మాత్రము ఆయిల్ దగ్గర ఎట్లాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సఫిషియెంట్గా నింపుతుంటాం కాబట్టి బెస్ట్ రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇట్లా 15 to 30 మినిట్స్ చేస్తుంటాం పేషెంట్ టు పేషెంట్ కండిషన్ ప్రకారం. మనం 15 నుంచి 30 నిమిషాల టైం వరకు మనం కంటిన్యూగా ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం. ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు కూడా గోరువెచ్చగానే ఉంటుంది. నిజంగా ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. చాలా వరకు కూడా అసలు ఒక 3 డేస్లోనే మనకు లైవ్లో మనం పేషెంట్తోనే మాట్లాడాము. సో 3 డేస్కి ఇప్పటికీ నాకైతే పెయిన్ రిలీఫ్ ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ఎప్పుడో పురాతనం నుంచి వచ్చిన వేల సంవత్సరాల నుంచి ఉంది కదా సార్. సార్ ఏదైనా ఒక ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ అవుతుంటేనే అది ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. 5000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ ఉన్నప్పుడు దాని ఎసెన్స్ అనేది ఉంది, దాని ప్రభావం ఉంది కాబట్టి ఈ రోజు కూడా దినదినంగా అది పెరుగుతూ వస్తున్నది. సో కోవిడ్ కంటే ముందు చూసుకున్నట్టయితే, కోవిడ్ తర్వాత చూసుకున్నట్టయితే అందరికీ ఆయుర్వేదం మీద ఒక మంచి అవగాహన వచ్చి ఫాలో అవుతున్నారు. సో ఇలా ఆయిల్ను కంటిన్యూగా మార్చుతూ ఆయిల్ను గోరువెచ్చ చేసి మళ్ళీ పోయడం జరుగుతుంది. సో ఈ నీ జాయింట్ పెయిన్కి సంబంధించి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఈ ట్రీట్మెంట్ అనేది అత్యుత్తమమైన ట్రీట్మెంట్గా ఉంది సార్. ఇప్పుడైతే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు అనేది సహజంగా వస్తుంటాయి. వాటి నుంచి కొంతవరకు ప్రివెంట్ కావడానికి, వాళ్ళ పనులన్నీ హ్యాపీగా చేసుకోవడానికి ఈ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ట్రీట్మెంట్తో పాటు కొన్ని చేంజెస్ చెప్తుంటాం. అంటే కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కవద్దు, ఇట్లాంటి చేంజెస్ చేసుకుంటూ కొంచెం డైట్ అనేది మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కాబట్టి ఆ డైట్ తీసుకుంటున్నట్టయితే మంచి ఫలితాలను మనం చూసుకోవచ్చు అండి. మొత్తం మీద ఛాలెంజింగ్గా ఒక 7 to 14 డేస్ అంటే మీరు చెప్పింది. సో 7 to 14 డేస్లోనే మేమైతే రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు శ్రీచక్ర ఆయుర్వేదిక్కి సంబంధించిన డాక్టర్ మహేంద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.